అందరికీ నమస్కారం. మరి ఈ మధ్యకాలంలో టీవీ నటి పవిత్ర జయరామ్ యాక్సిడెంట్లో చనిపోవడం అందరికీ చాలా విషాదకరమైన సంగతే. అయితే అంతకన్నా విషాదకరమైన సంగతి ఏంటి అంటే, ఆమెతో లివింగ్ రిలేషన్‌లో ఉన్న చందు అనే సీరియల్ యాక్టర్ సూసైడ్ చేసి చనిపోవడం చాలా బాధాకరంగా ఉంది. భరించుకోవడానికి మనకి వాళ్ళెవరో తెలియకపోయినా, వాళ్ళ గురించి ఏమాత్రం కూడా పరిచయాలు లేకపోయినా, జరిగిన సంఘటన బట్టి చూస్తే, ఈ ఆత్మహత్యలనేవి ఎవ్వరు కూడా ఆపలేకపోతున్నారు. మనిషికి భగవంతుడు పుట్టుకిస్తాడు. పుట్టుకిచ్చినప్పుడు మన ఎండింగ్ అంటే మన మరణాన్ని కూడా ఆయనే రాస్తాడు. కానీ మనిషి తనకు తానుగా రాసుకోవడం అనేది చాలా విచారకరంగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక మనిషి కోసం ఒక మనిషి ప్రాణాలు అర్పిస్తాడా అంటే అది చాలా రేర్‌గా జరుగుతుంది. ఎందుకంటే మన తెలుగు ఇండస్ట్రీలో శ్రీదేవి గారి గురించి తెలియనోళ్ళు ఎవరు ఉండరు. అతిలోక సుందరి అని పేరు పొందింది. నటనలో, అభినయంలో చాలా గొప్పగా ఆమె కీర్తింపబడింది. తెలుగమ్మాయి అయినా సరే భారతదేశంలోనే గొప్ప నటిగా ఖ్యాతి చెందింది. ఆమె చనిపోతే ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె భర్త చనిపోలేదు. మరి ఇక్కడ చందు ఎందుకు చనిపోయాడు అనడానికి కొంచెం ఒక క్షణం ఆలోచించాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఆయనకి భార్య ఉంది, ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఆ భార్యను కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అని అంటున్నారు. మరి అంత ప్రేమ అంత సడన్గా ఎలా మాయమైపోతుంది? ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి అంటే, వాళ్ళమ్మ ఏడుస్తూ నా కొడుక్కి ఏదో మందు పెట్టిందన్నది. ఆళ్ళ నాన్నగారు కూడా ఏమన్నాడంటే, 3 సార్లు మందు పెట్టింది. అప్పటినుంచి నా కొడుకు మాలో లేడు అని. చాలామంది దేవుణ్ణి నమ్ముతారు గానీ, దెయ్యాలున్నాయంటే నమ్మరు. చాలామంది ఇవన్నీ ట్రాష్ అని కొట్టేస్తూ ఉంటారు. కానీ నిజ జీవితంలో చట్టానికి అందని, న్యాయానికి అందని, పోలీసులకి తెలియని ఎన్నో మర్డర్‌లు జరుగుతున్నాయి. ఎలానో తెలుసా? పాతకాలంలో చేతబడులు, బాణామతులు, చిల్లంగిలు ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు లేవని అనుకుంటున్నారేమో గానీ, ఇప్పుడు కూడా ఉన్నాయి. మానవాతీత శక్తి ప్రపంచాన్ని శాసిస్తూ ఉంది. భగవంతుడు అనేవాడు ఎలా ఉన్నాడో, ఈ దుష్ట శక్తులు, దురాత్మలు, అంధకార శక్తులు, మరి క్షుద్ర పూజలు ఇవన్నీ కూడా చాలా ఘోరంగా మనుషుల్ని హతమారుస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జరిగిన మరి యంగ్ ఎమ్మెల్యే ఆమె లాస్య అనుకుంటాను. ఆమె 3 సార్లు యాక్సిడెంట్ తప్పించుకోలేకపోయి నాలుగోసారి చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. పాపం ఆమె దర్గాలకెళ్ళింది, హోములు కట్టించుకుంది, తాయెత్తులు కట్టించుకుంది. కానీ డాక్టర్లు వాళ్ళ స్కానింగ్‌లు గానీ, వాళ్ళ ఎక్స్‌రేలు గానీ అవేవి కూడా మానసికంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్న వ్యక్తి యొక్క జీవితాన్ని మార్చలేకపోతున్నారు. గుండె తీసి గుండె పెట్టగలుగుతున్నారు. అలాగే శరీరంలో ఏ పార్ట్ పాడైపోయినా కూడా వాళ్ళు దాన్ని రీమోడల్ చేసి మనిషిని బ్రతికించడానికి వాళ్ళకున్న జ్ఞానాన్ని ఉపయోగించి ప్రయత్నం చేస్తూ ఉన్నారు గానీ, మానవాతీత శక్తులైన ఈ క్షుద్ర పూజల వలన అనేక మంది నేల రాలిపోతున్నారు. ఒక మనిషి ఆత్మహత్య వైపు వెళుతున్నాడు అంటే సూసైడ్ స్పిరిట్ వాళ్ళలో ప్రవేశిస్తది. ఇక్కడ చూసినట్లయితే మరి పవిత్ర అనే యాక్టర్, చాలామంది యాక్టర్లు ఉంటారు. ఈమె మరీ సూపర్ ఫిగర్ ఏమి కాదు, సూపర్ సీరియల్ నటి కూడా కాదు. ఈ మధ్య ఫేమస్‌లోకి వస్తూ ఉంది. ఆమెను అంతగా ఆయన ఎడిట్ అయిపోవడానికి కారణం ఏంటి అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే ఆ తల్లి చెప్పిన మాట గానీ, తండ్రి చెప్పిన మాట గానీ మనం ఒకసారి మనల్లోకి తెచ్చుకోవాలి. మందులు లేవంటారు. ఎందుకు లేవు? ఒక కాలు నొప్పికి మందుంది, పెయిన్ రిలీఫ్‌కి మందుంది, హార్ట్ అటాక్ మందుంది, అన్నిటికీ మందులున్నాయి. అయితే ఇవన్నీ సైన్స్ ద్వారా వచ్చిన మందులు. ఈ క్షుద్ర పూజల ద్వారా వచ్చిన మందుల వలన మనుషులు మారిపోతున్నారు. కాబట్టి ఒక కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి ఉన్న తన యొక్క మనస్తత్వం గానీ, ప్రవర్తన గానీ మారిపోయినప్పుడు తల్లిదండ్రులు గానీ, భార్యాభర్తలు గానీ, స్నేహితులు గానీ ఒకసారి ఆలోచించాలి. ఏంటి ఈ నెగెటివ్ ఏంటి? ఇది ఎలా వచ్చిందని ఆలోచించి ప్రయత్నాలు చేస్తుంటే ఆ అబ్బాయి బ్రతికుండేవాడేమో. నిజమే ఆమె చనిపోయింది. చనిపోయిన తర్వాత 2 రోజుల ముందు నేను చనిపోతాను అని చెప్పినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరుండాలి కదా! స్నేహితులు చాటింగ్‌లో ధైర్యం చెప్పారు. ఏదో నువ్వు డిప్రెషన్ నుంచి తప్పుకోవాలని చెప్పారు గానీ, ఆ అబ్బాయిని ఒంటరిగా వదిలేశారు. ఎంత దురదృష్టకరమైన సంగతండి. ఒకసారి నా దగ్గరికి నాకు తెలిసిన అబ్బాయి ఒక అబ్బాయి వచ్చాడు. 20, 30 సంవత్సరాలు ఉంటాయేమో. వచ్చి ఏమన్నాడో తెలుసా? మేడం గారు
నేను సూసైడ్ చేసి చచ్చిపోవాలనుకుంటున్నానండి. ఎందుకో మీతో చెప్పి చచ్చిపోదామని వచ్చానండి అనగానే, అదేంట్రా బాబు సూసైడ్ చేసుకోవడం ఏంటి? అయినా నా దగ్గరికి బానే వచ్చావు. మనిషి చనిపోయిన తర్వాతే అసలైన కథ మొదలవుతది. ఎంత కష్టాన్నైనా భరించే శక్తి భగవంతుడే ఇస్తాడు మనకి అని చెప్పి నేను అతనికి ప్రేయర్ చేశాను. అయితే అతను డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయాడు. ఇక నా దగ్గరికొచ్చి వెళ్ళిపోయి సూసైడ్ చేసుకుంటాడు. అయితే నేను అతనికి ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసినప్పుడు అంటే కొంతమంది నమ్మినా, నమ్మకపోయినా అతనిలో పట్టిన దురాత్మ అతన్ని చంపాలని ప్రయత్నం చేసి నెత్తి మీద కూర్చుంది. వెంటనే పడిపోయాడు. ఆ డెవిల్ నుంచి రిలీఫ్ వచ్చింది. అమ్మగారు నాకిప్పుడు మనశ్శాంతిగా ఉందండి. నేను బ్రతుకుతానండి నా పిల్లల కోసం అన్నాడు. ఇప్పటికి ఒక 10 ఇయర్స్ అయ్యుంటది. మొన్నొచ్చాడు. మొన్నొచ్చి అమ్మగారు ఆ రోజు మీ దగ్గరికి రాకపోయుంటే నేను చనిపోయి ఉండేవాడిని అనేసి. నిజమే కదా! సూసైడ్ అనేది చాలా భయంకరమైన దురాత్మలు ఆవరించడం వల్ల మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి తనేం చేస్తున్నాడో తనకే తెలియని పరిస్థితిలో ఉరేసుకోవాలన్నప్పుడు ఉరేసేదాకా అది నెత్తి మీద ఉంటది. ఆయన కూడా ఒక మాట చెప్పాడు. నా తలలో ఆలోచనలు నన్ను నిలవనివ్వటం లేదు. తండ్రితో చెప్పాడట. నేనేం సూసైడ్ చేసుకొని బ్రతుకుతాను. చచ్చిపోతానని చెప్పాడు. బ్రతుకుతానని చెప్పాడు. ఇన్సూరెన్స్‌కెళ్తున్నానంటే అంటే తన మనసు తన కంట్రోల్‌లో లేనట్టుగా దురాత్మలు ఆవరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరి ఎవరైనా సరే శిక్ష ఈ లోకంలోనే తప్పదని మనందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు ఎంతమంది అనాథలైపోయారు. ఆ పవిత్ర బిడ్డల అనాథలైపోయారు. చందు బిడ్డలు అనాథలైపోయారు. చందు భార్య ఒంటరిగా మిగిలిపోయింది. ఈ చందు అనే అబ్బాయి సరైన డెసిషన్ తీసుకునుంటే ఎవరికి కావాలో డిసైడ్ అయ్యి ఎవరికి చేయాల్సిన న్యాయం చేసుంటే దీని జీవితం ఇంకోలా ఉండేదేమో. దీన్ని బట్టి మనకేం అర్థమవుతుందంటే అక్రమ సంబంధాలన్నీ కూడా మరి విషాదంగానే ముగిసిపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏది శాశ్వతం కానప్పుడు మరి ఈ యొక్క 5 సంవత్సరాలు కనీసం తల్లి, చెల్లి, అక్క, తండ్రి, పిల్లలు, భార్య అని కూడా పట్టించుకోలేదంటే మార్పు వచ్చింది. ఆ మార్పు ఏంటనేది వాళ్ళు తెలుసుకోలేకపోయారు. ఇప్పటికైనా ఎవరైనా మార్పులో ఉన్నట్లయితే పెట్టు మందు పెట్టారంటారు. అది కరెక్ట్ ఉన్నాయి. మందులున్నాయి. వాటి నుంచి విడుదల చేయకపోతే చాలామంది ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతారు. కాబట్టి మరి మనం చేయగలిగింది ఏమీ లేదు. వారికి మనశ్శాంతి, ఆత్మకు శాంతి కలగాలి. కుటుంబానికి దేవుడే ఆదరణ, ఓదార్పు కలగాలని మరి మనం అనుకుందాం. కాబట్టి ఎవరైనా డిప్రెషన్‌లోకి వెళితే కుటుంబ సభ్యుల్ని విడిచి దూరంగా వెళ్ళి చచ్చిపోవాలి అని అనుకుంటున్నాను అన్నప్పుడు ఎవ్వరూ విడిచిపెట్టకండి. అవసరమైతే ప్రార్థనలు చేయించండి. మనశ్శాంతి కోసం కుటుంబం అంతా కూర్చుని కనిపెడుతూ ఉండండి. అలా ఉన్నప్పుడు ఇలాంటి భయంకరమైన ఆత్మహత్యలు చేసుకోకుండా, మనస్తాపానికి గురి కాకుండా ఉంటారని నా ఆశ. ఎందుకంటే మరి చేతబడులనేవి ఉన్నాయి. దేవుడున్నాడన్నది ఎంత నిజమో, క్షుద్ర పూజలున్నాయన్నది కూడా అంతే నిజము. చాలామంది మతాధిపతులు, పీఠాధిపతులు గాని, పెద్ద పెద్ద బిషప్పులు గాని వాళ్ళకి తెలుసు ఇవున్నాయని. కానీ వాళ్ళెవరూ పబ్లిక్‌లోకి వచ్చి మాట్లాడాలి. ఎందుకంటే సభ్య సమాజంలో ఇలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అంటే మరి ఆ ప్రభావం నుంచి మనుషులకు విడుదల కావాలని మనందరం కోరుకుందాం. మరి పవిత్ర ఆమెకు తెలియకుండానే చనిపోయింది. ఇప్పుడు యాక్సిడెంట్ డెత్ అనుకోండి, అది మన చేతుల్లో ఉండదు. భగవంతుడు రాసిన రాత దాన్ని తప్పించడం. కానీ చందు మరణం తనకు తాను డెడ్ లైన్ రాసుకొని, అతనికి ఏం తక్కువండి, చదువుకున్నాడు, ఉద్యోగం చేసుకోవచ్చు. లేకపోతే ఎవరి బాధ అయినా సరే గాయాలు చేయవాడు భగవంతుడే, గాయాలు మాన్పువాడు భగవంతుడే. గాయం మానుతుంది. ఎంతోమంది లోకాన్ని విడిచి వెళ్ళిపోయారు. కరోనాలో అయితే గుట్టలు గుట్టల కింద చనిపోయారు. ఎవరు చనిపోయారు, ఎక్కడ చనిపోయారు, ఎప్పుడు చనిపోయారు, ఎలాగా కాల్చబడ్డారో కూడా మనకు తెలియకుండా చనిపోయారు. అవన్నీ తట్టుకునే గుండె మనిషికి ఉందండి. మరణం ఎంత సమంజసమో, మరణాన్ని గెలిచే శక్తి అంటే మరణాన్ని తట్టుకునే మనసు మనందరికీ ఇచ్చాడు. ఆయనే గాయాలు మాన్పుతాడు. ఇటువంటి సూసైడ్‌లు మళ్ళీ జరగకుండా ఉండాలని మనందరం కోరుకుందాం. భగవంతుడికి ప్రార్థన చేద్దాం.